ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం సామెతల గ్రంథం 24 అధ్యాయం 10 శ్రమదినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడవగుదువు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ వర్షన్లో ఇదే వచనాన్ని మనం చూస్తే గనుక, మీరు ఫెయింట్ అవ్వద్దు ఇన్ ది డే ఆఫ్ యువర్ అడ్వర్సిటీ. మీరు పడిపోవద్దు, మీరు ఫెయింట్ అయిపోవద్దు అని చెప్పని. సో ఈ ఫెయింట్ అన్నదాన్ని మత్తయి సువార్త 18 అధ్యాయంలో విసుకక నిత్యము ప్రార్థన చేయవలను అన్న చోట ఉపయోగించారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ప్రేయర్. మనం శ్రమదినమున బాగా నలిగిపోతున్నప్పుడు ఆ టైంలో మనకి ఎక్కువ ప్రేయర్ చేయాలనిపించదు. ఎక్కువ దిగులు పడుతూ, కురింగిపోతూ, ఆలోచిస్తూ, నిద్రలు పోకుండా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాం. సో దేవుడు మనల్ని నలగొడతా ఉన్నప్పుడు, దేవుడు మనల్ని అడ్వర్సిటీ శ్రమదినం గుండా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మనం చేయాల్సిన ఏంటంటే, అందుకనే అంటారు కదా, మనకు ఒత్తిడి ఎక్కువగా అయిపోతున్నప్పుడు, ప్రెషర్ ఎక్కువ అవుతున్నప్పుడు ప్రేయర్ కూడా ఎక్కువ అవ్వాలి, దేవుని మీద ఆనుకునేది కూడా ఎక్కువ అవ్వాలి అని వాక్యం చెప్తుంది కదా. మన విశ్వాసము పరీక్షించబడుద్ది. దేవుడు కొన్ని పరిస్థితుల ద్వారా మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. కొన్ని రోజులు దేవుడు మనల్ని ఒక టెస్ట్ పీరియడ్ గుండా, కొంత నలుగుడు గుండా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు. ఏది ఎలా జరిగినా, ఎంత నీకు మన హృదయాన్ని తట్టుకోలేనంత పెయిన్ గుండా దేవుడు మనల్ని నడిపించిన, ఏంటో మనకు అన్యాయం జరిగింది అని మనకు అనిపించిన, బట్ యూ హ్యావ్ టు ట్రస్ట్ టిల్ ద ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. గాడ్ ఈజ్ గుడ్. దేవుడు ఎప్పుడూ మంచివాడే. మన జీవితాల్లో ఆయన ఏది అనుమతించినా మన మంచి కోరుకునే దేవుడే. అందుకనే కీర్తనకారుడు అంటాడు కదా, దేవా నా ఎడల నీకున్న తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నాయి అని చెప్పని. అన్కౌంటబుల్ యువర్ థాట్స్ సార్ అని. అనాలోచనగా మన జీవితంలో ఏది పడితే అది అనుమతించే దేవుడు కాదు. ఖచ్చితంగా ఒక స్ట్రగుల్ పీరియడ్ అనేది దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. కానీ ఆ పీరియడ్లో మనం ఎక్కువగా ప్రార్థన చేస్తూ, ఎక్కువగా ప్రభు మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు తప్పకుండా శత్రువు సిగ్గునొందుతాడు, శత్రువు పారిపోతాడు, శత్రువుకి గొప్ప అపజయం కలుగుద్ది, దేవుని నామం ఘనంగా హెచ్చించబడుద్ది. ఎప్పుడూ మనకి కన్నీరే ఉండదు. రాత్రంతా ఏడ్పొచ్చిన ఉదయం ఆయన మనల్ని సంతోషంతో నింపుతాడు. దేవుడు మన కన్నీటి నాట్యంగా మార్చే దేవుడు. తప్పకుండా మన నలుగుడు ఏదైతే ఉందో అదంతా ఒకరోజు గొప్ప సాక్ష్యంగా మారుద్ది. అనేకుల మంది మధ్యలో మనం సాక్షులంగా నిలబడతాం. ఇతరులకి మనం కూడా, మన పితరులు బైబిల్లో రాస్తూ వచ్చారు కదా, ఆయన యెహోవా ఈరే, ఆయన యెహోవా రాఫా, ఆయన ఎల్ రోయి, ఆయన యెహోవా నిస్సి, ఎల్ షడై, చాలా పేర్లు మన పితరులు దేవునికి పెడుతూ వచ్చారు కదా. మనం ఎప్పుడైతే ఈ స్ట్రగుల్ గుండా, ఈ శ్రమదినం గుండా మనం వెళ్తామో, దేవుని నమ్మండి, దేవుని మీద ఆధారపడండి. ఒకరోజు వస్తుంది, అప్పుడు ఈ బైబిల్లో దేవునికి పెట్టిన పేర్లను బట్టి దాన్ని మనం అనుభవపూర్వకంగా దేవుని స్తుతించగలుగుతాం. మనం కూడా అవును ప్రవ్వా నువ్వు ఎల్రోయి అని ఆయనకి పేరు పెట్టగలుగుతాం. మన తర్వాత తరాల వారికి దేవుడు ఎవరో మన జీవితాల ద్వారా మనం పరిచయం చేస్తాం. ఇతరులు అనేక మంది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనల్ని బట్టి, దేవా పలానా వ్యక్తి జీవితంలో నువ్వు ఇలాంటి కార్యం చేసావు కదా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అయ్యా అని ఒక సాక్ష్యంగా, ఒక కేర్ ఆఫ్గా, ఆయన అద్భుతాలకు ఒక కేర్ ఆఫ్గా మనం ఉంటాం. సో స్ట్రగుల్ లేకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించడు. వాక్యం చెప్తుంది కదా, ఆయన విరిచి తర్వాత ఆశీర్వదించాడు. ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెలను పైకెత్తి విరిచి తర్వాత వాటిని ఆశీర్వదించినట్టు చూస్తాం. సో దేర్ విల్ బి ఏ బ్రేకింగ్ పీరియడ్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు మనల్ని బ్రేక్ చేస్తాడు. బ్రేక్ చేసిన తర్వాత మనల్ని ఆశీర్దిస్తాడు. అనేక మందికి కారకంగా మనల్ని ఉంచుతాడు. యూ విల్ బీ ఏ బ్లెస్సింగ్. మనం ఆశీర్వాదం పొందుకోవడం కాదు, మనల్నే ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడు. సో మీకు అర్థం కాని పరిస్థితులు గుండా మీరు వెళ్తూ ఉంటే, డు నాట్ ఫెయింట్, డు నాట్ వరీ, ఎక్కువ బాధపడకండి. దేవుడైతే మంచివాడు, ఆయన అనాలోచనగా ఏది చేయడు. వాక్యం చెప్తుంది కదా, దేవుని ప్రేమించే వారికి
సమస్తము సమకూడి మేలు కొరికే, థింగ్స్ విల్ వర్క్ టుగెదర్, అన్నీ కలిసి మన మేలు కొరికే జరుగుతాయి. ప్రస్తుతం మనకి ఏమీ అర్థం కాకపోవచ్చు, కానీ కాలం తప్పకుండా సమాధానం చెప్తుంది ఆయన ఎందుకు ఈ పరిస్థితుల గుండా మనల్ని నడిపించాడు అనేది. సో దేవుడు ప్రతి పరిస్థితిలో కూడా దేవుని స్తుతించేటువంటి ఉన్నతమైన భాగ్యాన్ని దేవుడు మనకిచ్చును గాక. ప్రభువా మీకు వందనాలు. ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మీరు మా జీవితాల్లో అనుమతించని ప్రతి పరిస్థితిని బట్టి నీకు వందనాలు. లార్డ్, యూ హ్యావ్ బీన్ సో ఫెయిత్ఫుల్ అండ్ సో గుడ్ టు అస్. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని హృదయపూర్వకంగా ఒప్పుకుంటూ నిన్ను స్తుతిస్తూ ఈ కొద్ది ప్రార్థన నీ పాసనే చేర్చుకోమని యేసునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. God bless you and have a blessed day.